హాయ్ గైస్, మొన్న నేను మూందాలు చేసుకున్నా. మూందాల కోసమని పెసరపప్పు ఒక పెద్ద కప్పుతో ముందు రోజు రాత్రే నానబెట్టేసుకున్నా. నేను ఇవి ముందు రోజు నానబెడితే కనుక బాగా సన్నగా ఉంటాయి కదా, బాగా ఉపుకుతాయి, బాగా పొంగినట్టు అయ్యి బాగా నానిపోతాయి. మీకు టైం లేకపోతే కనీసం 4 గంటలైనా నానాలి. ఇవి నానకపోతే కనుక బాగుండవు. ఇలా బాగా నానిన తర్వాత నీళ్ళన్నీ మొత్తము వంపేసుకొని ఒక గుడ్డ తీసుకొని ఆ గుడ్డ పైన మొత్తం అన్నీ ఆరబోసుకోవాలి. ఎండలో ఏం పని లేదండి, మామూలుగా నీడలోనే గుడ్డ పైన ఆరబోసుకొని తడి లేకుండా ఆరిపోవాలి. తడి లేకుండా బాగా ఆరిపోతే కనుక సరిపోతాయి. ఎండాల్సిన పని ఏం లేదు, తడి లేకుండా ఆరిపోతే సరిపోద్ది. కావాలంటే మీరు గుడ్డతో తుడుచుకోనైనా తుడుచుకోవచ్చు. ఓపిక లేకపోతే తొందరగా కావాలి అనుకుంటే గుడ్డతో బాగా తుడిచేసి అవైనా వేసేసుకుంటే సరిపోతుంది. నేను మాత్రం కొద్దిసేపు బాగా ఎండబెట్టిన సరిపోయినాయి. ఇలా నేను మా ఇంట్లో చిన్నది స్ట్రైనర్ ఉంటే దాంట్లో వేసేసుకొని, దాంట్లో మళ్ళీ వేస్తే కనుక తీయడము ఇవి సన్నగా ఉంటే కష్టం అని చెప్పేసి నేను దీంట్లో వేసేసుకొని ఇలా వేయించుకుంటాండ. చూడండి, ఇవి కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుంది. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి బాగా కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఇలా మనం అన్నప్పుడు సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చే కనుక గలగలమని సౌండ్ వచ్చే అప్పుడు వేగినట్టు, లేకపోతే వేగనట్టు తెలిసిపోతుంది మనకు, వంటలు చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ. చూడండి, ఇవి బాగా అలా ఎగిరేచే కనుక బాగా సౌండ్ వస్తుంది. అప్పుడు తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేయించుకునే నేను. చూడండి, వేయించి ప్లేట్లో పోసుకొని మీరు కావాలంటే చాట్ మసాలా కానీ కారం పొడి కానీ ఇవన్నీ వేసేసుకోవచ్చు. నేను మాత్రం ఓన్లీ సాల్ట్తో వేసేసుకుంటాండ. సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకుంటే కనుక మనము కావాల్సినప్పుడల్లా తినచ్చు. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్దీ ఫుడ్ మూందాలు అనేటివి మామూలుగా తినలేని వాళ్ళు పిల్లలకైనా ఇలా పెడితే కనుక సరిపోతుంది. వేయించి మీకు ఓపిక ఉంటే ఇలా చేసి పెట్టండి. అందరికీ